టుడే ఐ వాంట్ టు షేర్ ఎ స్మాల్ టెస్ట్ మనీ. కొన్ని ఇయర్స్ క్రితం ఎయిర్పోర్ట్లో నాకు ఒక చెప్పులు బాగా నచ్చినాయి అన్నమాట. అవి చూసి కొనుక్కుందాం అనుకున్నాను కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సరే ఎందుకులే అని చెప్పేసి వచ్చేసాను. కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లో అదే షాప్కి వెళ్ళి మళ్ళీ అవే నచ్చినాయి, అవే చూసి వేసుకొని ఫోటో తీసుకున్నా. మళ్ళీ అడిగితే మళ్ళీ అదే కాస్ట్ చెప్పాడు. ఎందుకులే అని చెప్పేసి చూసి బయటకు వచ్చేసాను. కొంచెం సేపు తర్వాత నా పెద్ద కొడుకు ప్యారిస్ ఏం చేశాడంటే, ఏ చెప్పులైతే నాకు నచ్చినాయో వాళ్ళ అత్త వెళ్తా వెళ్తా వాడికి డబ్బులు ఇచ్చిందనమాట, ఏమైనా కొనుక్కోరా అని చెప్పి. ఆమె వెళ్ళిపోతా స్వీడన్ వెళ్తా. వాడు ఏం చేశాడంటే ఆ డబ్బులు పాపం వాడు కొనుక్కోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకు ఏవైతే నచ్చినాయో అవి తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి, మమ్మీ నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి నేను ఏ చెప్పులైతే ఇష్టపడ్డానో ఆ చెప్పులు తీసుకొని నాకు ఇచ్చాడు. నిజంగా నేను ఎంత సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యానంటే, నిజంగా కొన్నిసార్లు దేవుడు అద్భుత రీతిగా మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు. ఈ చెప్పులు నిజంగా నాకు చాలా నచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ సర్ప్రైజింగ్ గిఫ్ట్. దేవుడు ఊహించని రీతిలో దేవుడు నిజంగా మన కోరికలు కొన్నిసార్లు తీరుస్తూ ఉంటాడు. తర్వాత ప్యారిస్ చాలా థ్యాంక్స్. దేవుడు నాకు ఇచ్చిన 2 కుమారులను బట్టి నేను ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.